కానీ భరణి రీ ఎంట్రీ అన్‌ఫెయిర్ అంటుర్రు. అంటే లాస్ట్‌కి ఏదో పబ్లిక్ పోల్ ఉందంట కదా! అది అన్‌ఫెయిర్ అంటుర్రు అందరూ. అన్‌ఫెయిర్ అంటే నువ్వేమంటావు? భరణి రీ ఎంట్రీయే కాదు అసలు. రీ ఎంట్రీయే అన్‌ఫెయిర్. శ్రీజకి అన్‌ఫెయిర్ జరిగిందని ఒకటే. తొక్కేం కాదు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? ఈరోజు మేము బిగ్ బాస్ మెన్స్ క్రియేట్ కాబోతున్నాం చాలా రోజుల తర్వాత. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సాయి, నీ ఫేవరెట్ అంటే నువ్వు బిగ్ బాస్ చూడవు కదా, నువ్వు చూసే ఫేవరెట్ షో స్టార్ట్ కాబోతుంది. అది ఏ షో కాదు, ఆ రీల్ పెట్టు. బాస్కా బాస్ అన్నారు, అసలు లేనే లేదు. అదే కదా. అసలు ఏం నువ్వు చూడు, అదే స్టార్ట్ అవుతుందంట, అది పెట్టు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది, నెల్లూరులో అవుతుంది. ఇందులో చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నాము. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, నటనం స్టార్, అకిపిటి మచ్చ, స్వాతి నాయుడు. కాదు, ఏడికి పోయినా ఇదే స్క్రాప్ ఉంటది. మళ్ళీ కొత్త ఏంది భయం బాస్, ఏంది బాస్కా బాస్ పోయిందా కాంట్రవర్సీ వాళ్ళిద్దరికి. కానీ ఆ పేరే బాగుండే, బాస్కా బాస్. ఇది తెలుసు కదా, బషీర్ మాస్టర్ ఏడైతే ఉంటాడో పక్కన మొత్తం కంపల్సరీ ఆ బ్యాచే ఉంటది. భయం బాస్ అనే షో పెడుతున్నాము. ఇది భయం 222 అనే ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన షరీఫ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. షరీఫ్ గారు, భయం 222 ఛానల్ కాదు, ఇదో షో, ఇంకో ఛానల్. వాళ్ళు తీసే షో భయం బాస్, దాని మీద రియాక్ట్ అయ్యేది వయం బాయ్స్. అబ్బో ఇంకా ఘోరంగా. నేనైతే చూడలేను రే, నేను ఆ షో చూడను, నాకు సంబంధం లేదు. నేనైతే కంటెంట్ తీసుకురాను, వేరే ఎప్పుడు రా నిజం చేసేస్తున్నారా పోస్ట్ కి. అమ్మో అమ్మో, అది చూడాలనా? వద్దయ్యా, చూడకపోతే మీకే లాస్. లాస్ట్ అదొద్దు నాకు. కావాలంటే ఇన్కాగ్నిటో మోడ్ లో చూస్తే ఒక్కని, కానీ ఇట్లా రియాక్షన్ అంటే కష్టం. అది ఎవడురా నువ్వు? అప్పటించాలి పైన చూస్తున్నా, కింద సడన్ గా అది స్ట్రైక్ కాలేదు. చూసాగానే ఇది ఎక్కడ మార్పింగ్ రా అమ్మ, ఫేస్ మార్పింగ్. అదే మ్యాజిక్ కాదు. కమెంట్ రే, భరణి గారు చూస్తే హార్ట్ లో పెయిన్ వస్తుందంట. భరణికి ఎందుకు వస్తుందిరా పెయిన్? ఆయన ఆపోజిట్ ఆయనకు వస్తుందిరా పెయిన్. కాదు, దువ్వినా అంట, అదే హైలైట్. అరే ఆయన పేరు అది కాదు కదరా, కొమ్ము కాదు కదా, దువ్వినా ఏంట్రా రే. ఫస్ట్ అయితే బన్నీ గారు సార్ 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే హౌస్ లో మాతో బన్నీ గారు సార్. అందరూ బ్యాక్ పిచింగ్ చేసి డైరెక్ట్ గానే వచ్చి పొడి చేస్తూ ఉంటారు. 100% ఫేక్ సార్. తన హౌస్ లో అసలు ఎలిజిబులే కాదని నేను అనుకుంటున్నాను. ఇది ఎక్కడ ఇష్టరా? ప్రేమ దేశం అన్నారు, ఆ దేశం అన్నారు, ఈ దేశం అన్నారు, ఏమైందిరా? కాదు, ఇంట్లో ఉన్న రోజేమో ప్రేమ దేశం, బయటికి రాగానే ప్రేమ ద్వేషం అయింది. అదే కదా వాయమ్మో. ఇప్పుడు వస్తుందిరా భరణికి హార్ట్ పెయిన్, హార్ట్ లా ఇంత మాదిరి ఒక హోల్. కానీ ఒక్కటి అంటే రెండు సీన్స్ రా, దాంతో మొత్తం ఈ మెంబర్స్ కి అందరికి దొరికిపోయింది కంటెంట్. ఎట్లా తెలుసా, మన భరణి ఇట్లా పోతుంటే మాధవి గారు ఇట్లా మళ్ళీ చూస్తారు అనమాట. కథం ఆడ స్టార్ట్ అయింది, దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి వీకెండ్ లో స్టెప్ వేపిస్తాడు ఆరున, అయిపోయా కథం. ఫుల్ కంటెంట్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. కామెంట్స్ లో పిఆర్ హైప్ ఉంది, ఓట్స్ లో అది లోట్ అయింది, బయటికి వెళ్ళింది. దువ్వెన డియర్ మన మధ్య ఉంది ప్యార్, సపోర్ట్ చేయమంటుంటే బ్లష్ అయితోంది. దువ్వెన డియర్ మన మధ్యలో ప్యారట. ఏవారా గారు అసలు ఎవర్రా ఇంత టాలెంటెడ్ రైటర్ మన లిటిల్ ఆర్ట్స్ లో రాసిండు చూడు, కాత్యాయనిది, ఆ రైటర్ అనుకుంటా. అసలు పాట మొత్తం రైమింగ్ ఉంటుంది చూడు. హెల్ప్ చేస్తే చేయలేదంది, ఇప్పుడు చేసిన సేమంటుంది. దట్స్ వై నేను దివ్యాకేమో సపోర్ట్ చేస్తే చుట్టూ ఉన్న మంది మాటలు వింటూ ఉంది, ముక్కు మీద కోపం ఉంది, ముద్ద మందారమైంది. ముద్ద మందారం గుర్తుందా మీకు? ఉదాహరణ ఎందుకు వచ్చిందా?
అదే సీరియల్ ముద్దమందరం. అరే సీరియల్స్ సీరియల్ ఆమెనేగా ఉన్నది. మీమ్స్ వేసిరుగా ఒకటే ముద్దమందారం అని. కానీ వాడు ఎంత క్రేజీ తెలుసా, ఒక 1-2 ఎపిసోడ్స్ లో అయిన సీన్ మొత్తం అంతా కలిపి ఓ పాటలాగా రాసేసిండ్రా మొత్తం. షౌట్ అవుట్ టు ద టాలెంటెడ్ గాయ్. ఎవరో పేరు తెలియదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాయ్ బాయ్ అలగడ్డ హాయ్ హాయ్ గొడవేసుకొని సేపు గేములో రైమింగ్ తగలేయా. దువ్వాడ క్యూట్ హాయ్ సంజమ్మ మ్యూట్ హాయ్ డ్రామా క్వీన్ అంటే ఇంకా ఎవరు బాయ్. అమ్మో బాయ్ అంటే నవ్వదురు మనం. బాయ్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకున్నావు. బాయ్ కాదు ఈ బాయ్. రెండు అసలు ఉల్టా అయిపోయింది చూసిన. దువ్వాడ క్యూటే సంజన మ్యూటే అంట. రెండు ఆపోజిటే. మీరు రావాలని కోరుకున్నాం మేము. నైట్ పదండి ఏమంటారు ఈరోజు? చికెన్ వండుతా ఇప్పుడు. నేను చికెన్ వచ్చిన రోజు అనుకున్నాను భరణి గారు లేరు, చికెన్ లేదు అని. భరణి అన్న ఎప్పుడైతే మళ్ళా రీఎంట్రీ ఇచ్చిండో అప్పుడు ఉంటది ఈ సీన్. ఇక ఇక్కడ నుండి ఇంకా నెక్స్ట్ లెవెల్ మేము స్టార్ట్ అయినాయి వీళ్ళిద్దరి పైన. కోడి దిద్దిన కాపురమా ఇది? కోడి కలిపిన కాపురం. ఇప్పుడేమో ఇంత మంచిగా మీ రీఎంట్రీ కోసం నేను వెయిట్ చేసినాను అన్నది. పోయేటప్పుడు ఏందిరా అంత పెద్ద కోటు ఓడిసిపోయింది మరి ఘోరంగా. మరి తెలియదు కదరా, అంటే ఎప్పుడైతే మన ఏమంటారు ఆమె ఎంటర్ అయిందో, ఆమె స్టెప్ వేసిండో అదే వీక్ ఎలిమినేట్ అయిపోయిండు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ అయ్యగానే పాపం మంచిగా ఉన్నారు. తర్వాత తెలిసింది అసలు ఏం జరిగింది అని చెప్పి. అంటే ఏమైంది అది తెలియాలంటే నువ్వు బడా బాస్ చూడు. భయం బాస్ చూడు. భయం బాస్. చికెన్ లేదు అని. నాటుకోడి తలకాయ కూర నీకోసమే ఉండలేదు. అరే పాపం రా నాయన అసలు. పాపం రా. సిఎన్యు చీను అంటే సిఎన్యు. సరే ఓకే మాట్లాడండి. ఎందుకురా అంత ఫీల్ అయింది? ఓకే అన్నప్పుడు లేదా? ఇద్దరు ఒకటే చెప్పారు కదరా. అరే ఒరే నువ్వు ఏమనుకుంటున్నావురా దొబ్బే అంటాడు అన్నాక వాళ్ళు మళ్ళా పోయి కెప్టెన్ రూమ్ లో పెద్ద ఒకరొకరు దొబ్బేసుకుంటారు. అంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది. బిగ్ బాస్ ఏమంటారు వీకెండ్ ఏమైంది తెలుసా, నాగార్జున గారు వచ్చి ఓపెన్ ద గేట్స్ వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చేసి చాలా పెద్ద తప్పు అంటాడు. ఇద్దరునా? లేదు మన డెమోన్. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? నేను ఏమన్నా అన్నానా? దొబ్బేసిండు హ్యాండ్లింగ్ చేసినందుకు. హ్యాండ్లింగ్ కాదు అఫ్ కోర్స్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. కాకపోతే తెలుసా ఆడ చాలా అంత ఇదైనా కూడా అప్పుడు ఎవరు చాలా మంది స్టాండ్ తీసుకోవాలని రీతు చౌదరి వచ్చి స్టాండ్ తీసుకుంది. అది మా ఇద్దరి మధ్యలో ఉన్న ఇది అట్లా స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు ఆమె ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్పేది ఎందుకు చూసినావు అంతే కదా. హౌస్ లో చేయడం తప్పు కదా. ఇట్స్ నేషనల్ టెలివిజన్ నేషనల్ టెలివిజన్. కట్ చేయాలంటే కట్ చేయొచ్చు. మీకు టీఆర్పీ కావాలని అన్ని దొప్పించుకుంటారు. మళ్ళీ లాస్ట్ కి ఇట్లా కావాలని మళ్ళీ పెడతారు. మళ్ళీ మీరే చేయొద్దు అంటారు. ఆహా లాస్ట్ తెలుసు కదా ఇది వ్యాపారం. అంతే అంతే. అతను ఏంటో అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళలో కళ్ళు పెట్టి లోతుగా చూసాడండి. 29 ఏళ్ళు పెళ్లి కాకుండా ముదిరిపోయిన బెండకాయ నువ్వు. ఎవరు అడగకపోతే ఇచ్చావు. అదే అన్నావు ఇక్కడ ఏమన్నావు? అడగట్లేదు నన్ను అని. డబ్బులు ఇవ్వ. ఆవిడ అదే అడిగింది. బాగున్నప్పుడు ఒక పర్సన్ అడగక్కర్లేదు కదా అని ఆవిడ అడిగింది. మీ ఇద్దరి గోల 24 గంటలు క్రేజీ డైలాగ్ ఇది. గొడవ 24 గంటలు టార్చర్ అంట. ఇట్లా చేత కాని వాడు కాబట్టి ఇంత దూరం వచ్చి ఈ రోజు నీ గురించి మాట్లాడుతుంది ఆవిడ. లేస్తానంటే
ఇది బిగ్ బాస్ జట్కా బండి. ఈ ఫ్రేమ్ రాసాలు చూడు. భరణి అంకుల్ అంటే తనుజ అంట. ఎవరు తెలుసా? రాము. రైట్. ప్రతిసారి గొడవ అవుతుంది అనుకో, నేను అప్పుడు కొన్ని రోజుల కింద చెప్పిన, ఇట్లా తినుకుంటా పోయి ఇట్లా చూస్తుంటాడు మొత్తం అందరిని. ప్రతి గొడవ అవుతుంది అనుకో మధ్యలో పోయి ఇంతే గొడవ, ప్రతి ఇట్లా కూర్చుంటాడు మధ్యలో పోయి. కాదు, నువ్వు ఇందాక ఏమంటాం ఆమె స్టాండ్ తీసుకుంది అన్నావు కదా, ఎందుకు స్టాండ్ తీసుకుంది? అతని కళ్ళల్లో చక్రాలు చూసింది ఆమె, అందుకని తీసుకుంది. అందరు ఆయనకు అగేన్స్ట్ అయినా కూడా ఆమె అట్లా స్టాండ్ కాలేరా. బిగ్ బాస్ ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్ లా ట్యూషన్ హౌస్ లా కాదు, బిగ్ బాస్. ఓకే ఓకే ఓకే. దీని తర్వాత లైన్స్ రా. డీజే గారి బొమ్మ గారి బొమ్మ కాదు, అది క్యాప్షన్ చూడు, ఏ కిచెన్ లవ్ స్టోరీ, ప్రేమ పౌరాలు. కానీ వీళ్ళిద్దరు పెట్టుకొని సీరియల్ తీసే మస్తు ఉంటదేమో. దాని డైరెక్టర్ మా సుజంగాడే అయి ఉండాలిరా. అల్టిమేట్ రికార్డులు కొడుతుంది. కోడలు రీతు రావాలి. కొడుకు డిమోనా? ఎవరైనా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. అంటే వీళ్ళిద్దరు కాంబో బాగుంటది. ఈమెది రీతుది క్లాస్ చూస్తారు. అప్పుడు కాదు, తనుజ దివ్య ఏమైపోతారు వారు పాపం. తనుజ కూతురు కదరా. ఏముంది, ఏదో క్యారెక్టర్ రా బై. అప్పుడు రీతుకి తనుజకి అది ఆడపడుచు గొడవలు అయితే అది ఎట్లయితుంది అంటే తనుజకు ఆ ఘోరమే చూడలేకపోతున్నాం అంటే మన ఘోరం వింటో వినాలా అని చెప్పి సబ్స్క్రైబర్ ఫీల్ అవుతారు ఇప్పుడు. అంతే కదా. And I can show little kicks like 1 2 3 1 2 3 and like this. ఇది నా అజ్జా. ఇప్పుడు ఒరిజినల్. అది అంటే ఇప్పుడు నేను చెప్తే మన బాల్ దెబ్బతింటాయేమో కానీ గైస్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కానీ బారాశిర అమ్మాయి తగలక ముందు, అమ్మాయి తగిలిన తర్వాత వీడు డిమోన్ అయ్యి లోపలికి వస్తే తర్వాత కార్ డిమోన్ అయ్యిండు. కాళ్ళు పైకి లేపిండు, ఏంది గాల్లోకి లేపి హ్యాండ్ స్టాండ్ చేసి రప్పు రప్పని కాళ్ళు ఆడిచింది గాల్ల. లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైంది పాపం, ఆవిడ చెప్పినట్టు మోకాల మీద కూర్చొని సారీ చెప్పిండట. ఏం చేస్తాం పాపం. ఆ రోజు ఆన్ డిమాండ్ సుమన్ అన్నది సంజయ్ డాన్స్ రిక్వెస్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే సుమన్ అన్న డాన్స్ ఇరిగా చేస్తాడు ఆ రోజు మొత్తం. నడుము మీద ఇట్లా ఏమంటే స్టెప్ ఉంటాడు ఇట్లా కొట్టేది, అదేమంటే నేను కొట్టినా అంటాడు. పాపం నిజంగా కొట్టామన్నట్టు ఫీల్ అయిపోయిండ్రా. ఇట్లా ఇట్లుంటది. అరే ఆమెతో డేంజర్ కదరా ముందే, ఏమంటారు స్టార్టింగ్ నుండి అన్నయ్య అన్ని దాపెట్టుకుంటూ వచ్చింది ఆమె. మొత్తం ఆ రోజు వీకెండ్ ఎపిసోడ్ సుమనాన్ని కనిపించిండు. నేను అనుకున్నా ఈ సాంగ్ వస్తుంది ఇప్పుడు సుమన్ వచ్చి డాన్స్ చేస్తే ఎట్లుంటది అనుకున్నా. నాజారు అప్పుడే పిలిచారు, ఈ పాటకి సుమన్ గారు డాన్స్ చేస్తే ఎలా ఉంటది, సుమన్ డాన్స్ చేయండి, సుమన్ అని సంజన గారు అన్నారు. అది ఇది కదా మాకు కావాల్సింది. అంటే ఆడియన్స్ పల్స్ తెలుసు వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి అట్లా వస్తారు రా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. అది ఇంకో క్యారెక్టర్ ఉండి వేరే అంటారు. కానీ భరణి రీఎంట్రీ అన్ఫేర్ అంటారు. అంటే లాస్ట్ కి పబ్లిక్ పోల్ ఉందంట కదా, అన్ఫేర్ అంటారు అందరు. అన్ఫేర్ అంటే భరణి రీఎంట్రీ కాదు, అసలు రీఎంట్రీ అన్ఫేర్. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయిషా, వి మిస్ ఆయిషా. ఆమెకు పాపం డెంగ్యూ అంట, టైఫాయిడ్ అంటే ఏమో అన్ని వచ్చి వెళ్ళిపోయింది. కానీ లేకపోతే ఉండేది ఇబ్బందులు రచ్చే వెళ్ళిపోయినందుకే రీఎంట్రీ పట్టుకొచ్చినట్టున్నారు. అన్ఫేరే కాదు, ఈయన ఏదో పబ్లిక్ పోల్ పెట్టిరంట కదా. అన్ఫేర్ అంటే ఎవరు వచ్చే ఉండరా ఇక, అంటే ఏమంటారు శ్రీజాకి అన్ఫేర్ జరిగిందని ఒకటే తోకేం కాదు. బాండ్ కదా, మీరు మాత్రమే బాండ్, పక్కన బాండ్ కాదు. ప్యూర్ బాండ్స్, మీది ఇంప్యూర్ బాండ్స్. కెమిస్ట్రీ టీచర్ వచ్చిందిరా. బాండ్స్ బాండ్స్ ఇది చూసి ఎన్నిసార్లు నవ్వుకున్నారా. ఎలక్ట్రికల్ బాండ్, ప్యూర్ బాండ్. ఈ ఆర్గానిక్ ఏందో, ఇనార్గానిక్ ఏందో, దాని తర్వాత మళ్ళా
మధ్యలో మన ఆర్గానిక్ ఫార్మింగ్ అని వచ్చింది చూడు, అప్పుడు మధ్యలో వచ్చింది కదా. ఇంప్యూర్ ఆర్గానిక్ కూడా ఉంటాయి బాండ్స్ లలో. క్రేజీనా వ్యాంటీ. హెల్తీ బాండ్ అంట. అంటే వాళ్ళిద్దరు పేషెంట్లు అయ్యారు అనమాట వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకున్నాక. అక్షయ్ నీకు నా కోల్ అండ్ బాండా ఏంది అది లేదా ఆ వీడియోలో వచ్చేది చెప్పు, నువ్వు కొత్త చెప్పకు. నువ్వు ఈక్వివాలెంట్ బాండ్. ఈక్వివాలెంట్ బాండ్ హైజీనిక్ అన్హైజీనిక్ కూడా వస్తుందేమో తెలుసా. మీలాంటి ఓసిడి ఉన్నాడు చెప్తాడు అవి. కనీసం ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఉండదు, మీ ఇద్దరి గోల 24 గంటలు టార్చర్. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో తెలియదు అంటే ఎవరున్నాడు రా ఆడ ఫ్యామిలీ మెంబర్స్ అసలుకి. ఆడ మొత్తం ఫ్యామిలీ కదరా, అది మొత్తం ఏమంటారు సీరియల్ ఫ్యామిలీ అది. ఆడ యాక్చువల్ ఏంటంటే ముందే డైరెక్ట్ నామినేట్ ఉండే, ఆమె మంచి ఇట్లా కూర్చుంది, శ్రీజ వస్తుంది, శ్రీజ వచ్చి మొత్తం రెచ్చగొడుతుంది తెలుసా ఆమెని. యాక్చువల్ బయటికి వెళ్ళి అడిగానండి మీ పేరు కూడా ఎవరు తెలియదంట బయట అంటుంది తెలుసా. అమ్మ పుల్లలు ఎత్తి మంచి ఆనందం చూసినట్టుంది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నేను అది చూసి నవ్వుకున్నా, ఎందుకంటే ఆడ కూడా రామయ్య ఉంటాడు. వీకెండ్ ఎపిసోడ్ లో కూడా రామదేశ్ అనమాట, ఏడ గొడవైనా కూడా మనోడే ఉంటాడు అని చెప్పి మెమీ మెటీరియల్ వచ్చింది మొత్తం. సాడ్ పార్ట్ ఏంటంటే దానికి కూడా మనమే రిలేట్ అవుతున్నాం. హైలైట్ అన్నిటికీ ఏంటంటే మనం హోటల్ పోయి వచ్చినాం, బండ్ డ్రైవింగ్ పోయి వచ్చినాం, అది రాత్రి చూస్తే ఈ రీల్ రా, అది రాత్రి వచ్చి ఈ రీల్ చూస్తే. అవును, అంటే మేము ఒక గేమింగ్ కాన్ఫరెన్స్ ఉందని పోయినాం అనమాట. అక్కడ అందరు కపుల్స్ ఆలీలు ఉండే, మేము కూడా ఇట్లనే చూసినాం రాములాగా. అలా జోబులో చేయి పెట్టుకుని చూసుకుంటూ కూర్చున్నాం. పాపం ఫీల్ అయినట్టున్నారు. మొత్తం తొక్కలో కెప్టెన్ ఎవడు తొక్కలో కెప్టెన్ సిస్టర్ ఇక్కడ తొక్కలో ఎప్పుడు కాదు. మనోడు మొత్తం వేరే స్టార్ అవార్డ్ వేరే పుట్టాడు స్టార్ అవార్డ్. ఆడికి సబ్జెక్ట్ తోటి సంబంధం లేనట్టుంది. అదే కదా. చెప్పకుండని ఆశ పుట్టేనే ఎవరితో డాన్స్ చేస్తుందిరా ఆమె. అది సుమనానరా అన్నిటికన్నా ఇంతసేపు మనం ఏమనుకున్నాం, అరే వాళ్ళేంద్ర ఇట్లా ఎడిట్ చేసి అనుకున్నాం కదా. స్టార్ మావోడే ఇట్లాంటివి చేసి పెడుతున్నాడు, ఇంకేముందిరా చెప్పు. అదే కదా చిల్లరగాడు. హాట్స్టార్ అంటే పోనీ, ఆడంటే చిల్లరగాడు పోనీ అవి పెడుతుంటాడు. ఇంకేమైందిరా స్టార్ మావన్కి. నీ కుటుంబ కథ చిత్రము, నువ్వు హాట్స్టార్ కాదు, నువ్వు స్టార్ మా, గుర్తుపెట్టుకో అది. అర్థమైందా రాజా? స్టార్ట్ చేశారే పచ్చల ట్రెండు, బూతులతోనే బిజినెస్ అనుకుంటే నా నెత్తిన దిండు, హౌజులకు వచ్చి పొడిచావుకుంటూ బంధాలు తెంపుతానంటే చూడు ముడిచిపోయినాడు నేను అన్నాడు. పులిహోర కలుపుతూ ఉండేవాడు నీ వల్లే హీరో అయ్యాడు. శ్రీజాతో స్టార్ట్ చేసావు విన్నాగా, తను జానే కలిగి తప్పే చేసావుగా, దెమ్మంతోనే స్టంటులు వేసావుగా, మళ్ళీ తమ్ముడు అంటే నమ్మేదలాగా. అందరిలాగా చేతులు వేసే లాగి పెట్టిస్తావుగా, నువ్వు చేసి చికెన్ పిక్కిల్ నాకు పడుకో పాపా, చికెన్ పిక్కిల్ లాగుతూ పడుకో అంట. అరే పాపం, అరే ఎట్లా రాస్తారా ఇవన్నీ మీరు? అరే ఎవర్రా మీరు? అరే అసలు రైమింగ్ చూడరా అసలు ఒక్కొక్క పాటలా. పోయిరా 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 రమ్య, నీకు వీకులు నువ్వే రావేదు వాడమ్యా. అదే మరా ముందే గెస్ చేసిండు, టీచర్ కూడా ప్రెడిక్ట్ చేసిండు ఆ లిరిక్స్ తోటి. 100% ప్రెడిక్షన్స్ చేయబడ్డాను. ఒక్క వీక్ లో వెళ్ళిపోయింది రా పాపం. కానీ ఒక్క వీక్ అయినా గ్రేటే. 2 వీక్స్ అంటే ఒక వీక్ ఇక నామినేషన్ ఉండదు కదా చిన్న. గ్రేటే 2 వీక్స్ అంటే. మనమే ఈ మెంబర్స్ ఫేమస్ చేసింది మొత్తం. అదే కదా, వాళ్ళే తీసుకొని కూర్చోబెట్టిరు, వాళ్ళే బయటకు తీసుకొచ్చారు. అదే మ్యాజిక్. గైస్ అందరు కూడా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళండి,
ఈ మధ్య మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ముందు ఉండి వచ్చేది అంటే లైక్ వచ్చే వాళ్ళు ఎలా వస్తారో తెలియట్లేదు. రీసెంట్ గా చాలా ఇన్సిడెంట్స్ చూసాం మనము. మన కర్నూలు బస్ యాక్సిడెంట్ ఒకటి, దాని తర్వాత ఇంకా 2 బస్ యాక్సిడెంట్లు అయినాయి. చెవెళ్ళ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. సో ఎవ్రీవన్ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ స్టాంపేజ్ కూడా చాలా ఘోరంగా అవుతున్నాయి ఈ మధ్య, ఇండియాలో ఎక్కువ మరీ ఘోరంగా అవుతున్నాయి. సో అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్. సో బీ సేఫ్ గైస్. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. మనం నవ్వుదాం, మాతో పాటు ఇంకో 4 నవ్విద్దాం అంతే. Ha 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 ha.